ఏడాది ప్రారంభంలో వెనిజులా టార్గెట్ చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను లొంగతీసుకుంది. అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడి చేసి అగ్రనేతలందరినీ అంతమొందించింది. హర్మూజ్ను దిగ్బంధించి ఇరాన్ను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా మరొక దేశాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు స్పాట్ ఫిక్స్ చేసింది. లేటెస్ట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని, ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో ఆపరేషన్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. తక్షణమే క్యూబా నాయకత్వం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం విధించారు. తామక్కడికి ఒక నౌకను పంపిస్తే చాలు, వారు లొంగిపోతారని చెప్పారు ట్రంప్. అమెరికా త్వరలో క్యూబాను ఆక్రమించుకుంటుందని అన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచెస్ లోని ఫోరం క్లబ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రతినిధి డాన్ మైకాను ఉద్దేశించి ట్రంప్ ఈ విషయాన్ని లేవనెత్తారు. డాన్ స్వస్థలం క్యూబా, దానిని మనం దాదాపు వెంటనే ఆక్రమించుకోబోతున్నామని అన్నారు. క్యూబాలోని ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ అక్కడ చాలా సమస్యలు ఉన్నాయన్నారు. అయితే తాను ఒకేసారి అనేక రంగాల్లో పోరాడడానికి ఇష్టపడడం లేదని స్పష్టం చేశారు. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి పెద్ద సంఘర్షణ లేకుండానే క్యూబాను లొంగదీసుకోగలదని అన్నారు. మేము ఇరాన్ నుంచి వైదొలిగినప్పుడు మా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహన నౌక అయిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఉంటుంది. క్యూబా తీరానికి కేవలం 100 గజాల దూరంలో దానిని మేము నిలిపివేస్తాం అని అన్నారు. అమెరికా యుద్ధ నౌకను చూడడమే చాలు. ఆయన ఇంకా చమత్కరిస్తూ, వారు దాన్ని చూసి మీరు చాలా ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నామని చెప్తారని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ప్రారంభంలో వెనిజులాను టార్గెట్ చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను లొంగ తీసుకుంది. అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడి చేసి అగ్రనేతలందరినీ అంతమొందించింది. హర్మూజ్ను దిగ్బంధించి ఇరాన్ను ముప్పు తిప్పలు పెడుతుంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా మరొక దేశాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు స్పాట్ ఫిక్స్ చేసింది. లేటెస్ట్ గా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని, ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో ఆపరేషన్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. తక్షణమే క్యూబా నాయకత్వం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం విధించారు. తానక్కడికి ఒక నౌకను పంపిస్తే చాలు, వారు లొంగిపోతారని చెప్పారు ట్రంప్. అమెరికా త్వరలో క్యూబాను ఆక్రమించుకుంటుందని అన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచెస్ లోని ఫోరం క్లబ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రతినిధి డాన్ మైకాను ఉద్దేశించి ట్రంప్ ఈ విషయాన్ని లేవనెత్తారు. డాన్ స్వస్థలం క్యూబా, దానిని మనం దాదాపు వెంటనే ఆక్రమించుకోబోతున్నామని అన్నారు.
క్యూబాలోని ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ అక్కడ చాలా సమస్యలు ఉన్నాయన్నారు. అయితే తాను ఒకేసారి అనేక రంగాల్లో పోరాడటానికి ఇష్టపడడం లేదని స్పష్టం చేశారు. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి పెద్ద సంఘర్షణ లేకుండానే క్యూబాను లొంగదీసుకోగలదని అన్నారు. మేము ఇరాన్ నుంచి వైదొలిగినప్పుడు మా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహన నౌక అయిన యుఎస్ అబ్రహాం లింకన్ ఉంటుంది. క్యూబా తీరానికి కేవలం 100 గజాల దూరంలో దానిని మేము నిలిపివేస్తాం అని అన్నారు. అమెరికా యుద్ధ నౌకను చూడగానే చాలు, ఆయన ఇంకా చమత్కరిస్తూ, వారు దాన్ని చూసి మీకు చాలా ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నామని చెప్తారని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.